హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పీజీటీ సోషల్ పేపర్ అయితే చూద్దామండి. ఇది 14th రోజు జరిగింది. మనకి చూడండి పేపరు. ఇంకా మనకి ఫైనల్ కీ గురించి ఈ వీడియోలో ఎప్పుడొస్తుంది అనేదైతే ఫైనల్ కీ ఆల్రెడీ వచ్చింది కదండీ! దాంట్లో ఉన్న మిస్టేక్స్ పీజీటీకి సంబంధించి కొన్ని సెషన్‌లో జరిగిన టీజీటీ, సోషల్, బయో సైన్స్ ఇట్లా కొన్ని వాటికైతే కీ మిస్టేక్స్ అయితే ఉన్నాయంట. నేనిప్పుడు పీజీటీ సోషల్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నా గదండీ! ఈ పీజీటీ సోషల్‌లో ఏమన్నా మిస్టేక్ క్వెషన్స్ ఉన్నాయేమో మీరు చూడండి. కీ మిస్టేక్స్ ఉంటే మనకి ఇప్పుడు కన్వీనర్ గారు మనము రిపోర్ట్ చేస్తే గిన మనకు ఆ కీ మిస్టేక్స్ చూసి మళ్ళీ కీనైతే అప్‌లోడ్ అయితే చేస్తా అంటున్నారు. వాటికైతే మార్క్స్ ఇవ్వడమా, లేకపోతే ఆ క్వెషన్స్ అయితే రద్దు చేయడమా అనేదైతే చేస్తారంట. దీంట్లో మనకి ఏమన్నా యాడ్ స్కోర్ వచ్చాయా? లేకపోతే ఏం క్వెషన్స్ ఏమన్నా మిస్టేక్ ఉన్నాయా? అనేదైతే చూద్దామండి ఈ వీడియోలో. ప్లస్ మనకి నార్మలైజేషన్ గురించి కేస్ అయితే వేయడం అయితే జరిగింది. అది ఎప్పుడొస్తుంది? ఎప్పుడు దానికి రిజల్ట్ ఎప్పుడొస్తుంది? మనకి నా మార్క్స్ మెమో ఎప్పుడిస్తారు? ప్లస్ రిజల్ట్ ఎప్పుడొస్తాయి? అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్వెషన్స్ మీరు హ్మ్, కన్వీ మనకి డీఎస్సీ ఆఫీస్ మంగళగిరిలో ఉంది కదా! అక్కడ మీరు అబ్జెక్షన్స్ అయితే మీరు ఏ క్వెషన్ అయితే మిస్టేక్ ఉందో, ఆ క్వెషన్ ఐడీ నంబర్ రాసుకొని మీరు అక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు వెళ్ళి మీరు ఆ క్వెషన్ గురించి డీటెయిల్‌గా మీరు చెప్తే మీ టెక్స్ట్ బుక్‌లో ఎక్కడ ఉంది అనేది ప్రూఫ్స్‌తో సహా మీరు చూయిస్తే ఖచ్చితంగా అయితే మనకి మార్క్స్ అయితే ఇస్తారంట. అందుకని వాటినైతే ఒక కమిటీ కూడా వేయడం అయితే జరిగిందని చెప్పారు. కమిటీ ఈ కీ గురించి పరిశీలించి ఇంకా ఏమన్నా కీలో ఉన్న మిస్టేక్స్‌ని అవైతే రెక్టిఫై చేసి మళ్ళీ మనకి మార్క్స్ అయితే ఇస్తారంట. అదైతే మీరు చూడండి. ఈరోజు పేపర్‌లో కూడా అయితే ఇచ్చారు. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను ఆల్రెడీ టీజీటీ పేపరు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్స్ కూడా అప్లోడ్ అయితే చేశాను. వేకెన్సీ లిస్ట్ ప్లస్ రోస్టర్ లిస్ట్, స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినవి వీడియోస్ అయితే ఛానల్‌లో ఉన్నాయండి. మీకేమైనా యూజ్ అయితే వాటినైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు పీజీటీలో మనకి ఏమేం క్వెషన్స్ ఉన్నాయి అనేదైతే చూద్దామండి. మనకి మార్క్స్ ఏమన్నా కలిసాయేమో అనేదైతే చూద్దాము. ఇక్కడ చూడండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లొకేటెడ్ ఇన్ అని ఇచ్చారు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అయితే ఇచ్చారు. చూడండి మీరు ఇవన్నీ ఇది జీకే క్వెషన్స్. మనకి ఈ పీజీటీ పేపర్ అనేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు దీన్నైతే మనం ఈ పీజీటీ పేపర్‌కైతే క్వాలిఫై అయిన వాళ్ళు అంటే మనకు తెలుసు కదండీ! ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60 మార్క్స్ అయితే రావాలి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో. ప్లస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకేమో పీహెచ్ వాళ్ళకి కూడా మీకు 50 మార్క్స్ వస్తే సరిపోతుందండి. అది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీరు రాసారు కదా! ఆల్రెడీ కీలో మీరు చూసుకోండి. కీలో చూసుకొని మీరు దాంట్లో క్వాలిఫై అయితే ఈ పీజీటీ పేపర్‌లో మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి. ఆడ 60 మార్క్స్ వచ్చినా గానీ మిమ్మల్ని క్వాలిఫై అయితే చేస్తారండి. ఆహ్, మామూలుగా కేటగిరీ వైస్‌గా మనకి క్యాస్ట్ వైస్ అయితే ఇచ్చారు గదా! 50 మార్క్స్ వచ్చినా ఎస్సీ, ఎస్టీ వాళ్ళని గూడా క్వాలిఫై అయితే చేస్తారు. క్వాలిఫై చేసిన తర్వాత మీరు పీజీటీ పేపర్‌లో మార్క్స్‌ని చూసి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పీజీటీ పేపర్‌కి మనకి టెట్ అయితే అవసరం లేదండి. మొత్తం 200 బిట్స్ అయితే ఉంటాయి వీటిలల్లో. ఈ 200 బిట్స్‌లో మీరు ఎన్ని రాసారు, ఎన్ని కరెక్ట్ అయినాయనేది చూసుకోండి. దీని ప్రకారం ఇవి జోనల్ పోస్టులు కాబట్టి మనకి జోన్ వైస్‌గా అయితే తీసుకుంటారు. ఏ జోన్‌కి ఆ జోను. మనకి జోన్స్ అయితే 4 ఉన్నాయి గదా! ఈ 4 జోన్స్ మనకి ఆ జోన్స్ ప్రకారము మీ జోన్‌లో మీ సోషల్ సబ్జెక్ట్‌కి ఎన్నున్నాయైతే చూసుకోండి. ఆ జోన్ ప్రకారం అయితే ఇస్తారు. మనకి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారనుకోండి. తర్వాత పీజీటీ వాళ్ళు, తర్వాత టీజీటీ వాళ్ళకైతే ఇస్తారు. టీజీటీలో మీకు మార్క్స్ ఎక్కువొచ్చాయనుకోండి మీకు టీజీటీలో పోస్టింగ్ అయితే ఇస్తారు.
మార్క్స్ ఎక్కువని గాదండి. మీరు ఆల్రెడీ పోస్టింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు గదా! పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు గదా! దాని ప్రకారము పోస్ట్ ప్రిఫరెన్సే మీకు ఎలా వస్తే అలా అయితే ఇస్తారు. మీరు ఫస్ట్ పెట్టుకున్నారనుకోండి పీజీటీ, మీ మార్క్స్‌కి పీజీటీలో వస్తే పీజీటీలో అయితే ఇస్తారు. నెక్స్ట్ టీజీటీ ఉంటే టీజీటీ గూడా ఇస్తారు. అందుకని ఈ పీజీటీలో కాంపిటీషన్ అయితే కొంచెము తక్కువుంటదండి. ఎందుకంటే ఇది పీజీ ఉండాలి గాబట్టి కంపల్సరీగా పీజీ ఉండాలి దీనికి. టెట్ అయితే అవసరం లేదు గాబట్టి, పీజీ చేసిన వాళ్ళందరైతే రాస్తారు. మాక్సిమం ఈ డీఎస్సీలో అందరూ పీజీ చేసిన వాళ్ళైతే 80%, 90% పీజీ చేసిన వాళ్ళున్నారంట. హ్మ్. మనకి నిన్న చేసిన సర్వే ప్రకారం అయితే మనకి కన్వీనర్ గారైతే చెప్పారు. అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో కూడా మనకైతే పెట్టడం అయితే జరిగింది. 90% మెంబర్స్ పీజీ చేసిన వాళ్ళున్నారంట ఈ డీఎస్సీలో. ప్లస్ మీరు దీంట్లో చూడండి ఇక్కడైతే నేను చూస్తున్నాను. ఒక్క క్వెషన్ కూడా ఆన్సర్స్ అయితే ఏమీ మనకి ఇవ్వలేదు. ఇక్కడ మామూలుగా చూడండి. ఇక్కడ 4 ఆన్సర్ అయితే ఇచ్చారు కదా! మీకు యాడ్ స్కోర్ ఇచ్చారనుకోండి. ఇంక మిగతావి ఏవైనా ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే గిన వాటికి కూడా టిక్ మార్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకి దీంట్లో పీజీటీలో సబ్జెక్ట్‌కి సంబంధించి మనకి 100 క్వెషన్స్ అయితే ఉంటాయండి. 200 మార్క్స్‌కి. మామూలుగా టీజీటీనేమో 160 మార్క్స్‌కైతే ఉంటుంది కదా! ఇదేమో 200 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ కేస్ గురించి అని చెప్పా గదండీ మీకు. కేస్ గురించి ఏంటంటే, మెయిన్ మనకి కొంతమందికి ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళకి ఇట్లా ఆప్షన్స్ అయితే ఇక్కడ మీరు 2 అనేది ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకున్నారనుకోండి. ఈ 2 ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టు వాళ్ళకి కనిపించట్లేదంట. ఆప్షన్ ఏది పెట్టనట్టయితే కనిపిస్తుంది. ప్లస్ కొంతమందికేమో వేరే ఆన్సర్ పెట్టినట్టు అసలు 160 బిట్స్‌కి 20 బిట్సే పెట్టినట్టు అలా అయితే కనిపిస్తుందంట. అలా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళది అలా ఉన్న వాటిని ఏం చేస్తున్నారంటే వాళ్ళు కోర్ట్‌కైతే వెళ్ళడం అయితే జరిగింది. కోర్ట్‌కి వెళ్తే వాళ్ళేం చేశారంటే కోర్ట్ నుంచి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు మీరు ఆ సిస్టమ్‌కి సంబంధించిన బ్యాకప్స్ అయితే తీసుకురండి. ప్రతి ఎగ్జామ్ సెంటర్‌లో మనకి సీసీ కెమెరా అయితే ఉంటుంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మనకు కావాలి అయితే కోర్ట్ అయితే అడగడం అయితే జరిగిందంట. అయితే బ్యాకప్స్ అయితే లేవని చెప్పేసి మన గవర్నమెంట్‌కి సంబంధించిన లాయర్ అయితే చెప్పారంట. మళ్ళీ బ్యాకప్స్ తీసుకొనొచ్చి నార్మలైజేషన్స్ గురించి కూడా మీరు నార్మలైజేషన్ ఏ ఏ ప్రాసెస్ ప్రకారము మీరు చేస్తున్నారనైతే జడ్జ్ అయితే అడిగారు. అడిగితే జడ్జికి నార్మలైజేషన్‌కి సంబంధించి మేము నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మేమిచ్చాము. ఎలా చేస్తున్నాము, ఏంటి అనేది అనైతే చెప్పారు. అలాగా మీ నార్మలైజేషన్‌లో గూడా ఆహ్ ఏమిచ్చారో అనేదైతే నార్మలైజేషన్‌ది గూడా మీకు మండే అయితే ఇస్తా అని చెప్పారంట. 12థ్ రోజైతే మనకి వాయిదా అయితే ఉంది. 12థ్ లాయర్ ఏం సబ్మిట్ చేస్తారు అనేదైతే దాని ప్రకారం మనకి సబ్మిట్ చేసిన తర్వాత మనకి విషయం అయితే తెలుస్తదండి. ప్లస్ చాలామంది ఇప్పుడు కీ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి కీ మిస్టేక్స్ తీసుకెళ్ళి అభ్యర్థుల అభ్యర్థులు అభ్యర్థనలైతే వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, ఆ కీ మిస్టేక్స్ అన్నీ ఒక దగ్గర చెక్ చేసుకొని, ఏ క్వెషన్స్‌కి ఇయ్యాలి, ఏంటి అనేదైతే అవి కరెక్ట్‌గా మన అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో అనేది మనకి క్లియర్‌గా నోటిఫికేషన్‌లు ఇచ్చారు కాబట్టి, అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న వాటిని మాత్రమే ప్రూఫ్స్‌గా తీసుకొని, వాటిని మీరు ప్రూఫ్స్ కరెక్ట్‌గా ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాటి మార్క్స్ అయితే మేము యాడ్ చేస్తాము అనైతే క్లియర్‌గా కన్వీనర్ గారైతే చెప్తున్నారు. ఆ ప్రకారం మనకి మార్క్స్ అయితే యాడ్ అయితాయి. మీరు ఈ క్వెషన్ పేపర్‌లో కూడా చూడండి. ఇక్కడైతే ఒక క్వెషన్ అయితే మనకి 3 ఆర్ 4 ఆప్షన్ పెట్టిన వాళ్ళకైతే ఇస్తున్నారు. పీజీటీ సోషల్‌లో ఒక క్వెషన్ అయితే మనకి మార్క్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ 10 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఈస్ స్టడీయింగ్ ఇన్ 5థ్ క్లాస్ యాస్ పర్ సైకాలజికల్ టెస్ట్ హాస్ ఏజ్ డిటర్మైన్ యాజ్ 15 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద ఐక్యూ హ్యాస్ సైకాలజీకి సంబంధించిన బిట్‌లో చూడండి ఇక్కడ వెరీ సుపీరియర్ ప్లస్ గిఫ్టెడ్ అనేది ఇచ్చారు ఫర్ దిస్ క్వెషన్. అంబిగ్విటీ ఆఫ్ ది ఫౌండ్ ఇన్ ద క్వెషన్ ఆన్సర్ క్యాండిడేట్ విల్ గెట్ ఫుల్ మార్క్స్ ఫర్ దిస్ క్వెషన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద కరెక్ట్ ఆప్షన్ ఆర్ చూసింగ్. అంటే మీరు ఇక్కడ దీంట్లో
ఏ థర్డ్, ఫోర్త్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకుంటారో మీకైతే ఫుల్ మార్క్స్ అయితే ఇస్తా అనైతే ఇచ్చారు. ఇక్కడ మనకైతే ఈ క్వెషన్‌కైతే మనకి మార్క్స్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ చూడండి ఏ క్వెషన్ అంటే మీకు క్వెషన్ ఐడీ చూడండి 46. మీరు క్వెషన్ ఐడీ ఈ ఐడీ అయితే చూసుకోండి. ఇప్పుడు ఇది క్వెషన్ ఐడీ అండి. ఈ క్వెషన్ ఐడీ కొంతమందికైతే డౌట్ ఉంది. ఈ క్వెషన్ ఐడీ మా పేపర్‌లో చూయించట్లేదు అని అంటున్నారు. ఈ క్వెషన్ ఐడీ అనేది మీ రెస్పాన్స్ షీట్‌లో గూడా సేమ్ ఉంటదండి. ఇదే క్వెషన్ ఐడీ ఉంటది. మీకు ఇక్కడ నేను చూయించే దాంట్లో 46 ఉండొచ్చు. మీకు 40 ఉండొచ్చు. లేకపోతే 49 అయినా ఉండొచ్చు. అలాగా మనకి ఇంతకుముందు మాన్యువల్‌గా మనం రాసేటప్పుడు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అనేది మనకి బుక్లెట్స్ ఏ విధంగా అయితే వస్తాయో దీంట్లో కూడా మనకి క్వెషన్స్ 20 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకి ఏమైతదంటే కొన్ని 5 క్వెషన్స్ ఉంటాయి. తరువాత 5 క్వెషన్స్ ఫస్ట్ ఉన్న 5 క్వెషన్స్‌ని బి వాళ్ళకేముంటది 6-10 వరకు అలా ఇస్తారు. మళ్ళీ థర్డ్ వాళ్ళకు ఎలా ఉంటదంటే తర్వాత 10 నుంచి 11థ్ నుంచి 5 క్వెషన్స్ అట్లుంటాయి. డి వాళ్ళకేముంటాయి 15థ్ నుంచి 20 వరకు అలాగా జంబుల్డ్‌గా అయితే ఇస్తారు. మీకు ప్లస్ అక్కడ ఒకరికొకరికి సేమ్ అయితే ఉండదు. అందుకని మీకు ఒక్కొక్కరికైతే ఒక్కొక్క దగ్గరైతే ఉంటది. అందుకని మీరు ఈ ఐడీ నంబర్స్‌నైతే చూసుకోండి. ఈ ఐడీ నంబర్స్‌ని చూసుకొని, ఈ ఐడీ నంబర్ ప్రకారం 46 అనేది మీరు చూసుకోకండి. ఇక్కడ ఐడీ నంబర్ మాత్రమే చూసుకోండి. మీ రెస్పాన్స్ షీట్‌లో గూడా చూసుకోండి. మనకి ఇక్కడైతే ఒక మార్క్ అయితే హాఫ్ మార్క్ అయితే ఇస్తారంట. ఇప్పుడు మనకి పీజీటీకి కూడా మనకి హాఫ్ మార్కే ఉంటుందండి. నెగెటివ్ మార్క్స్ అయితే దీంట్లో ఉండవు. ఇక్కడ గూడా చూడండి. దీనికైతే ఫస్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారు. సైకాలజీలో ఒక బిట్ అయితే మనకి ఆన్సర్ అయితే ఇస్తున్నారు. వెన్ ఏ మోడిఫియబుల్ కనెక్టింగ్ అనేదైతే ఇచ్చారు చూడండి. నేను ఇవన్నీ చదవాలంటే చాలా టైం అయితే పడుతుంది. అందుకనే నేను క్వెషన్ పేపర్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. మీరు నిదానంగా చూసుకోండి. చిన్న చిన్నగా స్క్రోల్ అయితే చేస్తున్నాను. మనకి నార్మలైజేషన్ గురించైతే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నార్మలైజేషన్ గురించి ఏంటంటే మెయిన్ మనకి ఫైనల్ కీ వచ్చిన తర్వాతనే నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా జరుగుతదండి. ఈ ఫైనల్ కీలో కొన్ని మార్క్స్ యాడ్ అయ్యాయనుకోండి. యాడ్ అయిన తర్వాత ఏ సెషన్‌లో మీకు మార్క్స్ ఎక్కువొస్తున్నాయి. ఏ సెషన్‌లో మనకి 2 షిఫ్ట్‌లు జరిగిన వాటికి, 3 షిఫ్ట్‌లు జరిగిన వాటికి మాత్రమే నార్మలైజేషన్ అయితే చేస్తారండి. ఒక షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరిగిన వాటికి నార్మలైజేషన్ అయితే ఉండదు. మీ టీజీటీ, పీజీటీవి మాత్రం అన్నీ ఒక షిఫ్ట్‌లోనే జరిగాయి కాబట్టి వాటికైతే ఉండదండి. మనకి హెచ్‌జిటి వాళ్ళకేమో ఒక 10 షిఫ్ట్‌లలో ఎగ్జామ్ అయితే జరిగింది. స్కూల్ అసిస్టెంట్‌యి మాత్రం సోషల్ అయితే 3 షిఫ్ట్‌లు జరిగాయి గదండీ! 3 షిఫ్ట్‌లలో 3 షిఫ్ట్‌లని తీసుకొని దాంట్లో యావరేజ్ అయితే తీస్తారు. ఏ సెషన్‌లో ఎక్కువ మంది ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. 100 మెంబర్స్‌లో ఫస్ట్ మీరు హై స్కోర్ చేసిన వాళ్ళనైతే కొంతమందినైతే తీసుకుంటారు. ఒక 20 మెంబర్స్‌ని తీసుకుంటారు. అలాగా నెక్స్ట్ షిఫ్ట్‌లో గూడా 100 మెంబర్స్‌నైతే తీసుకుంటారు. అలాగా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళుంటారు గదండీ! ఆ స్కోర్ ప్రకారం యావరేజ్ అయితే తీస్తారు. అలాగా యావరేజ్ తీసి నార్మలైజేషన్ అయితే చేస్తారు. ఇప్పుడు ఏ సెషన్‌లో వాళ్ళైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు, ఆ పేపర్ హార్డ్ ఉన్నట్టు. ఏ సెషన్‌లో అయితే కొంచెం తక్కువ మార్క్స్ స్కోర్ చేశారో, ఆ పేపరు కొంచెము హార్డ్ ఉన్నట్టు అని చెప్పేసి ఎక్కువ చేసిన వాళ్ళది ఈజీ అని, తక్కువ చేసిన వాళ్ళది హార్డ్ అనేదైతే వాళ్ళు క్లారిటీగా తీసుకొని, దాని ప్రకారం మనకేం చేస్తారంటే నార్మలైజేషన్‌లో వాళ్ళకు ఈజీగా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళ దాంట్లో నుంచి 1 ఆర్ ఎంత అనేది యావరేజ్ చూస్తారు. మనకు హాఫ్ మార్క్ పెరగొచ్చు, 1 మార్క్ పెరగొచ్చు, 2 మార్క్స్ పెరగొచ్చు. అది కఠిన స్థాయిని బట్టయితే ఉంటుందండి. ఇన్ని మార్క్స్ పెరుగుతాయనేదైతే ఖచ్చితంగా అయితే మనము నార్మలైజేషన్‌లో అయితే చెప్పలేము. మీరు నార్మలైజేషన్ అనేది అన్ని పేపర్‌లకి జరుగుతదని మీరైతే అనుకోకండి. ఓన్లీ 2 సెషన్‌లు జరిగిన 2 ఆర్ 3 సెషన్స్ అబోవ్ ఎన్నైనా జరిగిన వాళ్ళకైతే చేస్తారు. ఒక్క షిఫ్ట్‌లో జరిగిన వాళ్ళకైతే ఏమీ నార్మలైజేషన్ అయితే ఉండదండి. హ్మ్. ఇంకా ఏంటంటే ఒకటండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి నార్మలైజేషన్ ఉంటదని చాలామంది అంటున్నారు. మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 4 షిఫ్ట్‌లు అయితే జరిగింది. 4 షిఫ్ట్‌లలో జరిగింది కాబట్టి దాంట్లో ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్‌కి సంబంధించిన వాళ్ళు, మ్యాథ్స్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి నాకు క్లారిటీగా తెలీదండి. మీకు ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళకి ఒక రోజు, సోషల్ వాళ్ళకి ఒక రోజు, సైన్స్ వాళ్ళకి ఒక రోజు
అలాగా విడివిడిగా జరిగిందా? లేకపోతే అందరికి కలిపి ఒకే రోజు అందరికి కలిపి ఒకటే రోజు సెషన్‌లలో పెట్టారా అనేదైతే చూసుకోండి. మ్యాథ్స్ వాళ్ళందరికీ కలిపి ఒకరోజు పెడితే మీకు నార్మలైజేషన్ అయితే జరగదండి. ఎందుకంటే అందరికీ కలిపి మీ మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి సంబంధించి మొత్తం ఒకటే రోజు కండక్ట్ చేశారు కాబట్టి మీ మ్యాథ్స్‌కి నార్మలైజేషన్ అయితే జరగదు. అదే మ్యాథ్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 2 షిఫ్ట్‌లలో పెట్టారనుకోండి మీకు ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే అయితది. 2 ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క రోజు పెడితే మీకు ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో నార్మలైజేషన్ అయితే ఉండదండి. ఇది కూడా మీకు క్లారిటీగా అయితే అర్థమైనదనుకుంటాను. ఒకటే ఇంగ్లీష్ సోషల్ ఒకరోజు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరూ ఒకే రోజు రాసారా? లేకపోతే అందరూ అన్ని సబ్జెక్ట్‌లు ఉన్నవాళ్ళు కలిసి మిక్స్‌డ్‌గా మనకి పెట్టారా? అనేదైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఏం చెప్తున్నానంటే అందరికీ చేస్తే మనకి నార్మలైజేషన్ అయితే చేస్తారండి. అందరికీ కలిపి పెట్టకుండా ఏ సబ్జెక్ట్ వాళ్ళకి, ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఒక్కొక్క రోజు పెట్టారనుకోండి 4 షిఫ్ట్‌లలో. అలా ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పెడితే నార్మలైజేషన్ అయితే చేయరండి. ఎందుకంటే ఒక షిఫ్ట్‌లో ఒక సబ్జెక్ట్‌కి సంబంధించింది వాళ్ళందరూ ఒక షిఫ్ట్‌లో రాసారు కాబట్టి వాళ్ళకింక నార్మలైజేషన్ అయితే అవసరం ఉండదు. అదే షిఫ్ట్ 2 ఇద్దరు రాసారనుకోండి, ఒకే షిఫ్ట్‌లో అందరూ రాసారనుకోండి, అప్పుడు నార్మలైజేషన్ చేస్తారు. నేను ఇది కూడా క్లారిటీ అయితే వచ్చినట్టుగుంది మీకు. అదైతే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు అందరికీ మ్యాథ్స్ వాళ్ళకి ఏ రోజు జరిగింది, ఏ షిఫ్ట్‌లో రాసారు, సోషల్ వాళ్ళు ఏ షిఫ్ట్‌లో రాసారు, సైన్స్ వాళ్ళు ఏ షిఫ్ట్‌లో రాసారు అనేది, బయో సైన్స్ వాళ్ళు ఏ షిఫ్ట్‌లో రాసారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలా కామెంట్ చేస్తే మనకి షిఫ్టులనేది తెలుస్తది. ఫస్ట్ షిఫ్ట్‌లో ఏ సబ్జెక్ట్ పెట్టారు, సెకండ్ షిఫ్ట్‌లో ఏ సబ్జెక్ట్ పెట్టారు అనేదైతే తెలుస్తదండి. మనకి ఇప్పటి వరకు దీంట్లో మనకి ఒక క్వెషన్ అయితే రావడం అయితే జరిగింది. మార్క్స్ అయితే ఇచ్చారు ఒక క్వెషన్‌కి. పీజీటీ పేపర్‌లో ఇది సోషల్‌కి సంబంధించింది. ఇప్పుడెందుకు పెడుతున్నారు అని అయితే మీరు అడగొద్దండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పేపర్ చూజ్ చేసుకోవడానికి మెయిన్ కారణము ఇప్పుడు మళ్ళీ మనకేమన్నా మిస్టేక్స్ ఉంటే హ్మ్. మనకి వాళ్ళు క్వెషన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఏవన్నా మిస్టేక్స్ ఉంటే మాకు తెలియజేస్తే మేమైతే మార్క్స్ అయితే ఇస్తాము వాటికి అని అయితే అన్నారు కాబట్టి, ఆ ఉద్దేశ్యంతో అయితే నేను పేపర్ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. మీకు దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే అభ్యర్థ అభ్యర్థనలైతే ఇస్తే వాళ్ళు స్వీకరిస్తామని చెప్తున్నారు. దానికైతే మేము పరిశీలించి వాటికి మార్క్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి, అవసరం ఉన్న వాళ్ళైతే చూడండి. పీజీటీ సోషల్ రాసిన వాళ్ళైతే చూడండి. లేకపోతే లేదండి. మీకు ఆల్రెడీ తెలుసు మాకు ఫైనల్‌కి మేము డౌన్‌లోడ్ చేసుకున్నాము, చూసాము అనుకుంటే స్కిప్ చేసేయండి వీడియో. మీరు చూడాల్సిన అవసరం లేదు. అవసరమైన వాళ్ళైతే చూడండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నాయనుకో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీ డౌట్స్‌కైతే నేను ఆన్సర్ అయితే చేస్తానండి. మీకు డీఎస్సీకి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దాని గురించయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొక విషయము మనకి ఈ వీక్‌లోనే మనకి రిజల్ట్ అయితే కూడా విడుదలైతే జరుగుతాయండి. ఎందుకంటే 12థ్ తర్వాత మనకు కోర్టు నుంచి ఏ విషయం నార్మలైజేషన్ గురించి ప్లస్ ఈ కీ గురించి సంబంధించిన కేసులన్నీ అయితే క్లారిటీగా అయితే ఆహ్, మనకు ఒక క్లారిఫికేషన్ అయితే వస్తది కాబట్టి మనకి ఈ నెలాఖరులోపు మనకి పోస్టింగ్ గూడా ఇస్తా అని జెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా సార్లయితే మన చీఫ్ మినిస్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది. అందుకని వాళ్ళు ఏది ఏమైనా గానీ కంపల్సరీ అయితే ఈ డీఎస్సీ అయితే ఫిల్ అయితే చేస్తారండి. మీరు ఇది పోస్ట్‌పోన్ అవుతది, ఇవ్వరు ఇట్లాంటివైతే ఏమి అనుకోకండి. కంపల్సరీగా అయితే ఇస్తారు. మనకి తెలంగాణలో గూడా ఆహ్, ఇలానే ఫాస్ట్‌గా పెట్టేశారు. రిజల్ట్ ఇచ్చారు. ప్లస్ ఈ కోర్టు కేసులనేటివి ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు గవర్నమెంట్ అనేది ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలనేది అన్నీ ముందే ప్లాన్ తోటే కోర్టు కేసులు పడకుండా ఉండాలని ముందే అన్నీ చూసి, ఆలోచించి మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. అక్కడ గూడా పోస్టింగ్ గూడా ఇచ్చారు. జాబ్‌లో గూడా జాయిన్ అయితే అయిపోయారు. అదే విధంగా మనకి ఇప్పుడు ఏపీ డీఎస్సీ గూడా సేమ్ అదే ప్రాసెస్‌లో చేశారండి. చాలామంది హడావుడిగా పెట్టారు. ఎగ్జామ్ క్యాన్సిల్ అయితది అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాదు అయినా గానీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ప్లస్ ఎగ్జామ్స్ గూడా
పెట్టారు. రిజల్ట్ గూడా ఇచ్చారు. రిజల్ట్ మీద గూడా కొన్ని కేసెస్ అయితే ఏశారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా గవర్నమెంట్ ఇవ్వాలి అని అనుకుందనుకోండి, ఎలాంటి కేసులను గూడా పట్టించుకోదు. వాళ్ళు చేయాలనుకున్నదైతే చేస్తారు. ఆ కేసుల గురించి తర్వాత వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏవైనా ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటే, ఆ ప్రూఫ్స్ అనేది వాళ్ళకి చూయించి ఆ కేస్‌ని ఇది జేస్తారు. మనకి నార్మలైజేషన్ అన్నీ మనకి వెబ్‌సైట్‌లో అయితే మనకి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మనకన్నీ క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. చేశారు కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా మనకి కరెక్ట్‌గా ఆహ్, ఇస్తున్నారు. ఈ కీ అనేది కొంచెం లేట్ అయితే అయింది. ఇంకా మిస్టేక్స్ అయితే ఉన్నాయి గాబట్టి, లేట్ అయినా గానీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఈ మిస్టేక్స్‌ని గూడా వాళ్ళు చూసి మళ్ళీ కరెక్షన్ అయితే చేసి ఫస్ట్ నార్మలైజేషన్ మార్క్స్ అయితే యాడ్ చేసిన తర్వాత నార్మలైజేషన్‌ది మనకి మెమో అయితే పెడతారు. మెమో పెట్టిన తర్వాత మళ్ళీ మన మార్క్స్, మెరిట్ లిస్ట్, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవి రెండైతే ఈ వీక్‌లో మాక్సిమం నార్మలైజేషన్‌కి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ప్లస్ రిజల్ట్ కూడా ఈ వీక్‌లోనే మనకి రావచ్చు. అందరైతే సర్టిఫికేట్స్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఇప్పటి నుంచి మనకి టైం చాలా అయితే తక్కువగా ఉంటుంది. మీకు ఇప్పటికే మీరు రెస్పాన్స్ షీట్ అయితే చూసుకొని ఉంటారు కాబట్టి పెరిగితే మామూలుగా 1 ఆర్ ఒక హాఫ్ మార్కు, 1 మార్కు 2 మార్క్స్ అయితే పెరగొచ్చు. అంతకు మించి అయితే పెరగవు గాబట్టి, మీకు 80 అబోవ్, 70 అబోవ్ ఉన్న వాళ్ళందరూ సర్టిఫికేట్స్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. 3 సెట్‌లు అయితే సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకొని, గెజిటెడ్ సైన్ అనేది పెట్టుకోండి. చేయించి పెట్టుకోండి స్టాంప్ ఏయించుకొని. ఎందుకంటే ఒక సెట్ అయితే వాళ్ళు గెజిటెడ్ సైన్ తోటి ఉన్న దాన్నయితే వాళ్ళైతే తీసుకుంటారు గాబట్టి, మీరు అదైతే పెట్టుకోండి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ మన ప్రొవిజనల్స్ అన్నీ 10థ్ క్లాస్ నుంచి మనకైతే తీసుకుంటారు. 10థ్, ఇంటర్, డిగ్రీ, బీఈడీ, పీజీ ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేటు, టెట్ హాల్ టికెట్, టెట్ మెమో ప్లస్ మీరు అప్లికేషన్‌లో ఏ మెమో అయితే టెట్‌ది ఇచ్చారో ఆ మెమో ప్లస్ ర్యాంక్ కార్డ్ మనకి డీఎస్సీ ర్యాంక్ కార్డ్ ఉంటది కదా! ర్యాంక్ కార్డ్, మార్క్స్ మెమో ఇవైతే మీరన్నీ 3 సెట్‌లయితే తీసి పెట్టుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళుంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్లస్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ కూడా మీరైతే తీసి పెట్టుకోండి. ఇవన్నీ తీసి పెట్టుకొని రెడీగా కొన్ని ఫోటోస్ కూడా మీరు ఫోటోస్ ఒక 10 అయితే తీసి పెట్టుకోండి. అవసరం ఉంటది. అవసరం లేకపోయినా మీ దగ్గరే ఉంటాయి గదా! మీ ఫోటోస్ అవైతే ఉంచుకోండి. ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోండి. అప్పటికప్పుడైతే మీకు హడావుడి అయితది. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా మనకి కౌన్సెలింగ్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళకి. ఆ స్పోర్ట్స్ కోటానైతే ఫిల్ చేసిన తర్వాత ఇది కూడా జరుగుతది కాబట్టి, మీరు వాళ్ళది అయిపోగానే మనది కూడా స్టార్ట్ చేస్తారు. అందుకని మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే అప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పటి నుంచి ప్రాసెస్ అయితే మనకి ఇంక 2 వీక్సే ఉంది. 2 వీక్స్‌లో మనకి అన్నీ అదే రోజు రేపు 12థ్ అయిపోయినమ్మటే 13థ్ రోజైనా మనకి నార్మలైజేషన్‌ది మార్క్స్ అయితే మనకి అనౌన్స్ అయితే చేస్తారు చూడండి. ఆహ్, పెద్ద ఎక్కువ టైం అయితే తీసుకోరు. అన్నీ అయితే రెడీగానే ఉన్నాయి. ఈ ఫైనల్ కీలో కొన్ని ఏం చేశారంటే, కరెక్ట్ ఉన్న ఆన్సర్స్‌ని గూడా రాంగ్ మిస్టేక్స్ పెట్టారని కొన్ని కంప్లెయింట్‌లయితే వచ్చాయంట. మనకి ఎలా అంటే రెస్పాన్స్ షీట్‌లోనేమో మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే ఇచ్చారంట. రాంగ్ కరెక్ట్ ఇచ్చారు. మళ్ళీ ఫైనల్ కీలో ఆ క్వెషన్‌కి రాంగ్ ఆన్సర్ అయితే చూపిస్తున్నారంట. వేరే ఆప్షన్ అయితే చూపిస్తున్నారంట. అలా చూపించినవి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి అననైతే అంటున్నారు. ఆ క్వెషన్స్‌కి సంబంధించి గూడా వాళ్ళన్నీ చెక్ చేసి ఫైనల్లీ ఏ ఏ క్వెషన్స్ అనేది ఐడీ నంబర్స్ అయితే తీసుకుంటారు. ఆ ఐడీ నంబర్స్ తీసుకొని, ఐడీ నంబర్స్ ప్రకారం వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి వాటికి మార్క్స్ ఇయ్యడమా, లేకపోతే ఆ క్వెషన్‌ని రద్దు చేసి అందరికి మార్క్స్ ఇవ్వడమా అనేదైతే చేస్తా అని జెప్పి కన్వీనర్ గారైతే చెప్పడం అయితే జరిగింది. హ్మ్. డీఎస్సీ అయితే కంపల్సరీగా ఈ నెలాఖరు లోపైతే అందరికైతే ఇచ్చేస్తారండి. ఎవ్వరు దేని గురించైతే సంశయం అయితే పడొద్దు. ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి.
ఇంకొక విషయము మనకి టెట్ లేకుండా చాలా మందైతే 22,000 మందైతే రాసారంట. వాళ్ళకి టెట్ లేకుండా చాలామందైతే అప్లై చేశారు. వాళ్ళకి మంచి స్కోర్ వచ్చినా గానీ వాళ్ళకైతే ఇయ్యరండి ఎగ్జాము. హాల్ టికెట్ నెంబర్ తప్పేయడము ఇలా కొన్నైతే చేశారు కొంతమంది. హాల్ టికెట్ నెంబర్ తప్పున్నా గానీ వాళ్ళు ఆధార్ నెంబర్ చూసుకొని, మీ ఆధార్ నెంబర్ ఉంటది కదా! దాని ప్రకారం మార్క్స్ మన టెట్ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే మనకి టెట్ మార్క్స్ అయితే చూయించడం అయితే జరుగుతుంది. దాని ప్రకారం మిస్టేక్ ఉన్న వాళ్ళే అందరివి సరిచేసి మనకి నార్మలైజేషన్ అయితే చేస్తున్నారు. ఆ ప్రాసెస్ అయితే ఇంకా నడుస్తూ ఉంది. మీరు అదే డేటాబేస్ ప్రకారము వాళ్ళు చెక్ చేస్తున్నారని కూడా క్లియర్‌గా మనకైతే ఇంతకుముందు న్యూస్ పేపర్‌లో అయితే ఇచ్చారండి. నేను అది కూడా అప్‌లోడ్ చేశాను ఒకసారి. దాని గురించి కూడా చూడండి. ఇదంతా మెథడాలజీకి సంబంధించింది. దీంట్లో చూడండి మీకేదన్నా క్వెషన్‌లో మిస్టేక్ ఉంటే గిన మీరు దాని మీద ప్రూఫ్స్ మీ టెక్స్ట్ బుక్‌లో ఉండాలి. అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఉండాలి. ఈ టాపిక్‌కి సంబంధించి. ఈ టాపిక్ ఒకేళ ఈ ఇదేమో పీజీ వరకైతే పీజీటీకి పీజీ వరకైతే చదవాల్సయితే ఉంటది కాబట్టి, మీరు పీజీ లెవెల్ వరకున్న అకాడమిక్ బుక్స్‌లో రెఫర్ అయితే చెయ్యండి. ఏదైనా మిస్టేక్ ఉంటే గిన ఆ మిస్టేక్‌కి సంబంధించింది మీరు అభ్యర్థన అభ్యర్థన వ్యక్తం చేస్తే గిన ఆ క్వెషన్‌కి ఐడీ నెంబర్ తీసుకెళ్ళి మీరు ప్రూఫ్స్ అయితే కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తే గిన వాళ్ళైతే మార్క్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అందరికీ న్యాయం అయితే చేస్తాము అనేది చెప్పడం అయితే జరిగింది కాబట్టి, మీరదైతే తీసుకొనెళ్ళండి. దీంట్లో మనకి ఇప్పటి వరకు ఒక్క క్వెషన్ మాత్రమే మనకి హాఫ్ మార్క్ అయితే వస్తుందండి. మిగతా క్వెషన్స్ కూడా మీరు చూడండి. ఇంకా ఏమన్నా మిస్టేక్ ఉంటే గిన ఆ మిస్టేక్‌కి సంబంధించి మీరు అబ్జెక్షన్ చేస్తే గిన అబ్జెక్షన్ అంటే మనకి నెట్‌లో అయితే ఇవ్వలేదండి. మనము ఫోన్ వాళ్ళకి హెల్ప్‌లైన్ నెంబర్‌కి కాల్ చేసి కనుక్కోండి. మీరిలా ఉంది క్వెషను ఈ సబ్జెక్ట్‌లో అని చెప్పండి. వాళ్ళు ఏ ప్రాసెస్ అనేది మీకు చెప్తారు. హెల్ప్‌లైన్ నెంబర్స్ కలవట్లేదని మీరు అనుకోకండి. అవి మీరు చేస్తూ ఉంటే కంపల్సరీగా అయితే కలుస్తాయి. వాళ్ళైతే మాట్లాడతారు. మనకి విషయం కూడా ఏ విషయం అనేది చెప్తారు. ఫస్ట్ బిజీ అనైతే వస్తది. తర్వాతయితే మీకు క్లారిటీగా అయితే వాళ్ళు మీ క్వెషన్స్‌కైతే సాల్వ్ అయితే చేస్తారు. అనేది. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు చూసారు గదా! మీకు యూజ్‌ఫుల్ అయ్యే వీడియో కాబట్టి లైక్ చేస్తే మేము ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ డీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అయితే తీసుకొనొస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోనైతే షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మందికైతే రీచ్ అయితది వీడియో. ఇది అందరికీ రీచ్ అయితది కాబట్టి మీరు వాళ్ళు కూడా క్వెషన్స్ అయితే మీకు వాళ్ళు గూడా క్వెషన్స్ మీకు వాళ్ళు క్వెషన్స్ రేజ్ చేయడానికి కూడా ఇది ఉంటది కదండీ! మీరు షేర్ చేయండి. వాళ్ళకేమన్నా క్వెషన్ మిస్టేక్ ఉందనుకోండి, ఆ మిస్టేక్‌కి సంబంధించి వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలిసింది కూడా అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తారు. వీలైనంత వరకు మీరైతే మీ సోషల్‌కి సంబంధించిన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. మీకు నచ్చితే అయితే లైక్ అయితే చేయండి. నేను ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్స్ కూడా అయితే అప్లోడ్ అయితే చేశానండి. థర్డ్ షిఫ్ట్‌కి సంబంధించి, ఫస్ట్, సెకండ్ షిఫ్ట్‌కి సంబంధించినవి కూడా అప్లోడ్ అయితే చేశాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. మీ మార్క్స్ కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఉంటారు కదండీ! అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ పీసీటీలో మీకెన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ అయితే చేయండి. మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే గిన మీ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు కట్ ఆఫ్ అనేది కూడా తెలుస్తది. వీడియో నచ్చితే అయితే లైక్ అయితే చేయండి. షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.